పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యము చదువుకొని ధ్యానం చేసుకుందాం రండి. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. బైబిల్ చదువుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి వాళ్ళు బైబిల్ తెరిచి చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో మేము చదువుకున్నటువంటి వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో, లైవ్లో ఈ వాక్యమును వీక్షిస్తున్న మా ప్రియమైన సహోదరి సహోదరులతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని ఎంతో కొంత మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవుడా నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో అవ్వ, మనందరికీ అవ్వ దేవుడు వద్దు అని చెప్పినటువంటి ఆ పండును తిన్నది. దేవుడు వద్దని చెప్పినటువంటి ఆ ఫలాలను భుజించడానికి కారణం ఏంటో ఒకసారి మనం బైబిల్లో చూద్దామా? దేవుడు చెప్పాడు, ఏదోను తోటలో ఉన్న చెట్లన్నీ, ఫలవృక్షములన్నీ మీకోసమే, మీరు తినండి, ఈ పండ్లన్నీ మీరు తినండి, కానీ తోట మధ్యలో ఉన్నదే ఒక చెట్టు, ఆ మంచి చెడ్డలను తెలివినిచ్చే ఆ వృక్ష ఫలములు మాత్రము మీరు తినొద్దు, వాటిని తినుదినమున మీరు నిశ్చయముగా చస్తారు, కాబట్టి అవిటిని తినొద్దు అని దేవుడు అవ్వతో, ఆదాముతో చిలుకకు చెప్పినట్టుగా నొక్కి ఆజ్ఞాపించి చెప్పాడు. జాగ్రత్త, దాన్ని మీరు తినొద్దు అని చెప్పాడు. కానీ ఈరోజు అవ్వ ఏం చేసేది తెలుసునా? ఆ చెట్టు దగ్గరికి వచ్చేసి ఆ చెట్టు పొలంలో చూసి ఏమంటుంది? ఆహారమునకు మంచిది అనియు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనది అనియు అవ్వ మాట్లాడుతుంది. ఆమె ఆ విధంగా తలంచుతున్నది, ఊహించుకుంటున్నది. దేవుడు వద్దన్న దానిని ఈమె ఈ విధంగా ఎందుకు తలంచుతున్నది? దేవుడు అబద్ధం చెప్పాడా? నువ్వు దాన్ని తినొద్దని చెప్తే ఆ చెట్టు పొలం దగ్గరికి వచ్చి ఇది మంచి ఫలాలు, ఇవి అందమైనవి, ఇవి రమ్యమైనవి, ఇవి వివేకమిచ్చేటువంటి ఫలాలు అన్నట్టుగా ఆమె భావిస్తూ, ఉద్దేశిస్తూ దేవుని యొక్క మాటను పక్కకు పెట్టేసి తన సొంత ఉద్దేశాలను సొంత తలంపుతో, స్వబుద్ధితో, స్వజ్ఞానం చేత మరి ఆ ఫలాలను ఆమె మెచ్చుకుంటూ వీటిని తినాలని ఆశపడుతుంది. చూసారా? దేవుడు వద్దన్నది ఆమెకు ఎందుకు ఇష్టమవుతుంది? ఈరోజు మనం కూడా అంతే. మనం కూడా అవ్వ ఆదాం సంతానమేగా. ఈరోజు మనం చేసేది అవ్వ చేసినట్లే చేస్తున్నాం. దేవుడు ఏదైతే వద్దు అన్నాడో అదే చేస్తున్నాం.
ఏదైతే చేయమన్నాడో అది చేయట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఆధ్యాత్మికంగా మనం కూడా అనేక విషయాల్లో దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తుంటాం కదూ, అవునా కదా? మనం చేసేటి అన్ని దేవునికి ఇష్టమైనయేనా? కావు. దేవునికి ఇష్టం లేని ఎన్నో మనం చేసి దేవుని బాధ పెడతాం, మన కన్న తండ్రిని బాధ పెడతాం. ఒకసారి ఈ వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలించుకొని దేవుడు వద్దన్నది ఏది కూడా మనం చేయకుండా జాగ్రత్త పడాలి. అవ్వ దేవుడు వద్దన్న దాన్నే చేస్తున్నది. దేవుడు అన్నాడు, ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, ఫలవృక్షములన్నీ మంచియే, ఏదోను తోటలున్న ఫలవృక్షములన్నీ కూడా మంచివి అని రాయబడ్డది. కానీ అవ్వ ఏమంటుంది? ఈ చెట్టు ఒక్కటే మంచిది అన్నట్టుగా చెప్తుంది, మిగతా అన్నీ మంచివి కావు, ఈ ఒక్క చెట్టు మాత్రమే, ఫలాలు మాత్రమే మంచివి అన్నట్టుగా ఆమె సొంత జ్ఞానం చేత అలా ఊహిస్తుంది, తలంచుతున్నది. ఇది తప్పు. మిగతా అన్నీ కూడా మంచియే. ఎందుకు? దేవుడు వద్దన్న దానే మంచిది అని అనడము మరి దేవునికి బాధ కలిగించేటువంటి మాటలు. మంచిది అని చెప్పి ఆ ఫలవృక్షాన్ని ఆమె తిన్నది. ఈరోజు ఎందుకు అలాగా ఆమె మంచిది అని ఆ ఫలవృక్షం తిన్నది తెలుసునా? ఆమె ఆధ్యాత్మికంగా దిగజారిన స్థితిలో ఉంది కాబట్టి, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంది కాబట్టి అది మంచిదిగా ఆమెకు తోచింది. అర్థమైంది కదూ? యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే ఏం రాయబడింది తెలుసునా? కీడును మేలని, మేలును కీడని ఎంచి, చీకటిని వెలుగని, వెలుగుని చీకటని ఎన్నుకొని, చేదును తీపి అని, తీపిని చేదు అని ఎన్నుకున్నటువంటి వారికి శ్రమ కలుగును అని యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చెలగిస్తుంది. ఈమె దేవుడు వద్దన్న దాన్ని మంచిది అంటున్నది. ఎందుకు ఇలా అంటున్నది? ఆమె ఆధ్యాత్మికంగా దిగజారిన స్థితిలో ఉంది కాబట్టి దేవుని దృష్టికి ఏదైతే మంచిది కాదో ఈమెకు మంచిదిగా కనిపిస్తుంది. ఒక మనుషుడు తన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో పడిపోయినప్పుడు, దైవ దర్శనాన్ని కోల్పోయినప్పుడు, దేవుని పిలుపును మరిచినప్పుడు, దేవుని కృప నుండి వేరైనప్పుడు, దేవుని సన్నిధికి దూరమైనప్పుడు ఇలాగనే అనిపిస్తుంది. చెడు మంచిగా అనిపిస్తుంది. ఈరోజు చాలామంది చూడండి, దేవుడు వద్దన్న దాన్ని, చెడును మంచిగా భావించి సేవిస్తూ ఉంటారు. మద్యపానము వద్దు అన్నాడు దేవుడు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు? దాన్ని సేవిస్తారు. ధూపపానము వద్దన్నారు, ఆల్రెడీ దాని మీద రాసి ఉంటుంది, సిగరెట్ డబ్బి మీద హానికరము, ఇది తాగొద్దు అని. అయినా వాళ్ళు దాన్ని సేవిస్తూ ఉంటారు. ఇంకా చెడు కార్యాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అది వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. పాపము మంచిగానే అనిపిస్తుంది, కానీ అది భయంకరమైనటువంటి నరకములో అగ్గి ఆరదు, పురుగు చావదు. ఆ అగ్గిగుండంలో పడేయడానికి నిన్ను ఈడ్చుకపోతుంది పాపం. పాపం చేసినంతసేపు బాగానే ఉంటుంది, పాపానికి అలవాటు పడుతున్నారు, కానీ అది నరకానికి తీసుకుపోతుందని మనం గ్రహించాలి. ఇప్పుడు నీకు మంచిగానే అనిపిస్తుండొచ్చు, కానీ ముందు ఉంది ముసూరుల పండుగ. జాగ్రత్త.
నీకు ఏది మంచిగా అనిపిస్తుందో ఒకసారి నువ్వు గ్రహించు. ఈ అవ్వ ఆ విధంగా ఆ పండు దగ్గర వచ్చి ఇది మంచిది అని చెప్పి ఆ ఫలాలను కొన్ని కోసుకొని ఆమె తిన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఎందుకు ఇంతగా దిగజారిపోయింది తెలుసునా? ఈమె దృష్ట సంగత్యం. ఈమె సాతానుతో సంగత్యం చేసింది కాబట్టి, సాతానుతో మాట్లాడుతుంది కాబట్టి, సాతానుతో కలిసి నడుస్తుంది, కలిసి ఆమెతో సాతానుతో మాట్లాడి సాతానుతో స్నేహం చేసి చెడిపోయి. అసలుకి అవ్వని దేవుడు ఎందుకు సృష్టించాడు తెలుసునా? అవ్వ ఆదాముకు సాటి అయిన సహాయము, ఆదాముకు తోడుగా ఉండడానికి, ఆదాముకు సాటి అయిన సహాయకురాలుగా ఉండడానికి, ఆదాముతో ఏకమై ఉండడానికి, ఆదాముతో ఒకటిగా ఉండడానికే అవ్వను దేవుడు సృష్టించాడు. కానీ ఈరోజు అవ్వ ఏం చేసింది తెలుసునా? ఆదాముకు దూరం అయిపోయి, ఆదామును వదిలిపెట్టేసి ఈరోజు సాతానుతో ముచ్చటిస్తుంది కాబట్టి, సాతానుతో స్నేహం పెట్టుకుంది కాబట్టి, సాతానుతో సహవాసం చేస్తుంది కాబట్టి ఆమె పడిపోయింది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు ఏమని? 1 కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనములో చక్కగా పౌలు భక్తుడు చెప్పాడు, దృష్ట సంగత్యము మంచి నడవడిని చెరుపును. చూసారా? దృష్ట సంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. అలాగే సామెతల గ్రంథంలో 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే మహాజ్ఞాని సొలొమోను అన్నారు, జ్ఞానులతో సావాసం చేయువాడు జ్ఞాని అగును, మూర్ఖులతో సావాసం చేయువాడు చెడిపోవును. చూసారా? అవ్వ ఎందుకు ఇలాగ దిగజారిపోయింది? ఎందుకు దేవుడు వద్దన్న పండును మంచిది అని ఎంచుకుంది తెలుసునా? ఆమె ఆధ్యాత్మికంగా పడిపోయింది కాబట్టి, దిగజారిపోయింది కాబట్టి, దృష్ట సంగత్యం చేసింది కాబట్టి, మూర్ఖులతో సావాసం చేస్తుంది కాబట్టి ఆమె చెడిపోయింది. దావీదు అంటాడు, కీర్తన 26:4వ వచనం, పనికి మాలిన వారితో నేను సంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దృష్టుల సంగము నాకు అసహ్యము. చూసారా? కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, దృష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువారు ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. నీ సావాసం ఎవరితో ఉంది సహోదరుడా? అవ్వకేం పని? పరాపురుషునితో మాట్లాడడం ఏం పని? ఆదాము ఉన్నాడు కదా, ఆదాంతో మాట్లాడొచ్చు కదా. ఆదాంతో ఉండడానికి కదా నిన్ను సృష్టించింది దేవుడు. ఈరోజు చాలామంది భార్య ఉండగా పరాస్త్రీలతో మాట్లాడుతుంటారు, భర్త ఉండగా పరాపురుషునితో మాట్లాడుతూ ఉంటారు. ఇది తప్పు. అవ్వ చేసింది కూడా అదే తప్పు. అందుకే ఆమె దిగజారిపోయి పాపంలో పడిపోయి, ఇప్పుడు ఏమైపోయింది? ఆమెకు పస్కలు వచ్చినాయి, జెంటిస్ వచ్చినాయి కళ్ళకి. ఇప్పుడు అంత పచ్చగా కనబడుతుంది. దేవుడు వద్దన్నది మంచిగా కనబడుతుంది ఆమెకు. చాలామంది అంతే. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం, 14వ అధ్యాయం 12వ వచనం, 16వ అధ్యాయము 25వ వచనం ఏం సెలవిస్తుంది తెలుసునా? మూర్ఖునికి తన మార్గము సరిగ్గానే కనబడుతుందట, చివరికి అది మరణానికి దారి తీయును, నరకానికి తీసుకెళ్ళును. జాగ్రత్త సహోదరుడా, నీవు నడుస్తున్నటువంటి మార్గము, నీవు జీవిస్తున్నటువంటి జీవితము
నీ ప్రవర్తన నీకు మంచిగానే అనిపిస్తుందేమో, కానీ జాగ్రత్త, అది దేవునికి అంగీకారమేనా, అది దేవునికి ఇష్టమేనా ఒక్కసారి నువ్వు పరిశీలించుకోవడం మంచిది. నరక పడకముందే సరి చేసుకోవడం మంచిది. వాళ్ళ దృష్టికి అది మంచిగానే అనిపిస్తుంది, కానీ చివరికి నరకానికి వెళ్ళిపోతున్నావు. ఎందుకు ఇదంతా జరిగింది తెలుసునా? దృశ్య సంగత్యం. ఒకసారి నీ సావాసం ఎలా ఉందో తెలుసుకో. నీ చుట్టూన్న వాళ్ళు ఎవరు, నువ్వు ఎవరితో ఎక్కువ సావాసం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో సంబంధాలను ఏర్పాటు చేసుకున్నావు, ఒకసారి నువ్వు తెలుసుకోవడం మంచిది. నువ్వు దృశ్య సంగత్యం చేసినట్లయితే ఖచ్చితంగా పడిపోతావు. ఆధ్యాత్మికంగా నువ్వు లాస్ అవుతావు, దేవునికి దూరం అవుతావు. సహోదరుడా, సహోదరి, నీ సావాసము మంచిదై ఉండాలి. జ్ఞానులతో సావాసం చేయవాడు జ్ఞాని అగును, మూర్ఖులతో సావాసం చేయవాడు చెడిపోవును. నీ సావాసాన్ని నువ్వు సావాసం చేస్తున్నప్పుడు మంచి వ్యక్తులతో సావాసం చేయడం నేర్చుకో. ఈరోజు చాలామంది మోసపోతున్నారు, అందరినీ నమ్మి మోసపోతున్నారు. అవ్వ కూడా అలాగే మోసపోయింది, సాతాను మాటలిని మోసపోయింది. సాతాను అన్నాడు, మీరు చావనే చావరు అన్నాడు. దేవుడు అన్నాడు, అవి తింటే మీరు సస్తారు అన్నాడు. కానీ దేవుని మాట పక్కకు పెట్టేసి సాతాను మాట విని ఆ పండ్లను కోసుకొని ఆమె తిని తనతో పాటు తన భర్తకిచ్చి అతడు కూడా తినెను. చూసారా దృశ్య సంగత్యం ఎంత దారి తీసిందో? మంచి మంచి పండ్లని తిన్నదామె మంచిదంట. ఆమెకు మంచిగా కనిపించినాయి. లోతు ఆ రోజు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నుకున్నాడట. అవి ఆయనకు ఆ ప్రాంతమంతా, ఆ ప్రదేశం అంతా పచ్చగా కనిపించింది. యెహోవా తోట అదంతా ఆయనకు ఎలా కనిపించిందంట? యెహోవా తోటలాగా కనిపించిందంట. ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. సొదొమ గొమొర్రాలో గుడారం వేసుకున్నాడు. సొదొమ గొమొర్రా గవిని యొద్ద కూర్చున్నాడు పీఠం వేసుకొని. దుష్ట సంగత్యం కాదు ఇది. సొదొమ గొమొర్రా ప్రజలు దుష్టులు, దుర్మార్గులు, ఘోరమైన పాపులు. దేవునికి దృష్టికి చెడిపోయినటువంటి వాళ్ళు ఈరోజు లోతుకు మంచి కనిపించారా ఆ సావాసం? సొదొమ గవిని యొద్ద కూర్చుండి పంచాదులు చేస్తున్నాడు ఈయన. ఏం జరిగింది లోతు జీవితంలో? దిగజారిపోయాడు. ఆయన పేరు లోతు అని ఉంది, కానీ నిజమైన ఆత్మీయ లోతు ఆయనలో లేదు. లోతు లేని లోతు, ఆత్మీయమైన లోతు లేని లోతు. పేరు మంచిగానే ఉంది లోతు, కానీ లోతు లేదు కదా. మీద భక్తి, మీద ప్రార్థన జీవితం. క్రైస్తవులమని చెప్పుకోవడానికే సరిపోతారు, కానీ నిజమైన క్రైస్తవ జీవితం లేదు కదా. పైకి భక్తి గల వారి వలె కనిపించి భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఎరగని వారై దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించుచు చెడిపోయిరి. ఏది? పేర్లు బాగానే ఉన్నాయి. పేరు దగ్గరికి మనం జీవిస్తున్నామా? మన సావాసం ఎవరితోటి ఉంది? అసలు నీ కళ్ళకి దేవుని కార్యాలు ఎలా కనపడుతున్నాయి? దేవుడు వద్దన్నది నీకు మంచి కనపడుతుందా? జాగ్రత్త సహోదరి, సహోదరుడా, ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని దృష్టికి ఏది అంగీకారమో, ఆయనకు ఏది ఇష్టమో, ఏది దేవుని చిత్తమో దాన్ని మనం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. రెండవది అవ్వ అనుకున్న విషయాన్ని రెండవది చూద్దాం. మొదటిది ఆహారమునకు మంచిది, రెండవది అందమైనది అనుకున్నది ఆమె. ఆ పండు తింటే ఎలా ఉందంట? ఆ పండు అందంగా కనిపించిందంట. ఆమె అనుకోవచ్చు, ఈ పండు తింటే నేను అందంగా అవుతానని. ఈరోజు చాలామంది ఈ అందం కన్నే పడిపోతురు. నేను అందంగా ఉండాలంటే ఏం చేయాలి?
ఏ మేకప్ వేసుకోవాలి ముఖానికి, ఏ కమ్మలు పెట్టుకోవాలి చెవులకు, ఏ ముక్కు పుల్లలు పెట్టుకోవాలి, చెవులకు కమ్మలు పెట్టుకోవాలా, రింగులు పెట్టుకోవాలా, గెంటీలు పెట్టుకోవాలా, జడలు వేసుకోవాలా. ప్రజలకి లోకానికి అందంగా ఎలా కనబడాలని కొంతమంది శత ప్రయత్నాలు చేస్తారు. అద్దం ముంగట ఒక గంట సేపు నిలబడతారు. నిమిషానికి అద్దం దగ్గర చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆనందం కాదు దేవుడు కోరేది. పెదవులకు లిప్టిక్ పెట్టుకొని, ముఖానికి మేకప్ వేసుకొని ఏదో ఏషాలు కట్టడం కాదు భక్తి అనేది. ఆ రోజు ఎస్తేరమ్మని అడిగారు, అమ్మా నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్తాము, నువ్వు అందంగా కావాలి కాబట్టి మరి నీకేమి కావాలి, లిప్టిక్లు కావాలా, మేకప్లు కావాలా, ఇంకేమేమి కావాలని అడగమంటే చెప్పమంటే ఆమె ఏం చెప్పింది తెలుసునా? నాకు ఏ అలంకరణ వద్దు, నాకున్నదే చాలు. చూసారా? నిజమే. ఆమె చక్కగా రాజు దగ్గర నిలబడినప్పుడు, కన్యకలందరూ రాజు దగ్గర నిలబడినప్పుడు ఆ రాజు ఎస్తేరమ్మనే ఎన్నుకున్నాడట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన అందం చాలు. వేరే అందాల కొరకు మనము వెతకొద్దు. సొలొమోను మహాజ్ఞాని రాశాడు, సామెతల గ్రంథము 31:30 వచనం. మీ అందరికి తెలిసిన మాటనే కావచ్చు. అందం మోసకరము, సౌందర్యము చెప్పండి వ్యర్థం. ఎందుకు అందంగా తయారవ్వాలి, అందంగా కనబడాలి, అందంగా బట్టలు కట్టుకోవాలి, దుస్తులు ధరించాలని ఆరాటం పోరాటం ఎందుకమ్మా, ఎందుకయ్యా? సహోదరుడా, సహోదరి, అది కాదు నిజమైన అందం. బైబిల్ చెప్తుంది, స్త్రీలారా, మొదటి పేతురు 3వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదివినట్లయితే అందం అంటే ఏంటిదో అక్కడ రాయబడింది. ఏ అందము దేవుడు కోరుతున్నాడో అక్కడ రాయబడింది. జడలల్లు కొనుటయు కాదు, బంగార నగలు ధరించుకోవడం కాదు, వేలగల వస్త్రములు ధరించుకోవడం కాదు. దేవుని దృష్టికి అందం అది కాదు. మృదువైనట్టు, సాధువైనట్టు గుణం, తగ్గింపు, వినయము, విధేయత దేవుని దృష్టికి అందం ఇస్తుంది. అందం అంటే ఇది నీ గుణం, ధనము కాదు, గుణం. 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం కూడా అందం అంటే ఏంటిదో మనకు తెలియజేస్తుంది. ఆధ్యాత్మికమైన అందం అదే. జడలల్లుకొనుటయు, బంగారము నగలు ధరించుటయు, వేలగల వస్త్రములను ధరించుటయు కాదు అందము. తన భర్తకు లోబడేదే అందం. స్త్రీలారా, మీ పురుషులకు లోబడి ఉండుడి, అదే అందం. అందం ఉందా మీ దగ్గర? నెక్లెస్లు వేసుకుంటావు, ముక్కు పుల్లలు ధరించుకుంటావు, కమ్మలు పెట్టుకుంటావు, రకరకాల అందము, పట్టు వస్త్రాలు ధరిస్తావు, కానీ భర్త అంటే చులకనగా చూస్తావు. అదేనా నీ అందం? భర్తకు లోబడుటే అందం. దేవుని సంఘము దేవునికి లోబడుటే అందం. దేవుని మాట వినడమే అందం. పిల్లలు తల్లిదండ్రుల మాట వినడమే అందం. భార్య భర్త మాట వినడమే అందం. ఏమంటారు? చిన్నలు పెద్దలకు లోబడమే అందం. ఈ అందమే కావాలి, కానీ పనికిమాలిన లోకంలో ఉన్న షోకేజీ ఇదొద్దు. అది మోసం. అందం మోసం, సౌందర్యం వ్యర్థం. అవ్వకేమో కనిపిస్తుందంట, ఆ పండ్లు తింటే అందంగా అయితా అది అందంగా ఉన్నాయి అనుకుందంట. ఎంత మోసం అండి ఇది! అవ్వ కళ్ళకి అలా కనిపిస్తుంది, మరి అందంగా ఉంటుంది అనుకుంది. దేవుని బిడ్డలారా, అందమైందా మరి ఆమె? ఆ పండు తిన్నాక అందమైందా, చెడిపోయిందా? మీరే చెప్పండి. దేవుని మహిమ వెళ్ళిపోయింది, ఆ ముఖంలో ఉన్న కళ వెళ్ళిపోయింది.
మహిమ పోయింది, కుమారత్వం పోయింది, అధికారం, దేవుని పిల్లలు అనే అధికారం పోగొట్టుకున్నారు, దేవుని యొక్క స్నేహాన్ని పోగొట్టుకున్నారు, ఆ మహిమను పోగొట్టుకున్నది అవ్వ. ఇప్పుడు అవ్వ అందము వస్తుంది అనుకుంది కానీ అందం రాలే, అంద వికారమైంది. ఆ రోజు లూసిఫర్ అనేటువంటి ప్రధాన దూత దగ మండుతుండేనట. మండుతున్న రాళ్ళ మధ్యలో అందమైనదిగా ఆ లూసిఫర్ గురించి యెషయా గ్రంథం కానీ హెజ్కేలు గ్రంథం కానీ బహు గొప్పగా చెప్తుంది. లూసిఫర్ అంటే ఓహో అందమైన వాడు, సంగీతపరుడు, పాటకాడు, ఆటకాడు. కానీ ఏమైంది? దెయ్యమైంది. దేవునికి లోబడడం బదులు గర్వించాడు కాబట్టి వాని అందమంతా పోయింది, దెయ్యమైంది. ఈరోజు అవ్వది కూడా గంతే. ఆ పండు తింటే అందంగా ఉంటా అనుకుందేమో కానీ కాలే, దెయ్యమై కూసుంది, అందాన్ని పోగొట్టుకుంది. దేవుని బిడ్డలారా, ఈ లోక సౌందర్యం కొరకు, ఈ లోక షోక్టాప్ను చూసి మోసపోకు, అందాలను చూసి మోసపోకు. ఈరోజు చాలామంది యవనస్తులు, యవన బిడ్డలు అందాలకు పడిపోతున్నారు, మోసపోతున్నారు. అందము మనకొద్దు. తెల్లటి పిల్ల కావాలంట. అమ్మా నాకు తెల్లటి పిల్ల కావాలి, మంచిగా చదువుకోవాలి, కట్నం కూడా బాగానే ఇవ్వాలి, తెల్లగా ఉండాలి. గుణం చూస్తలేరు, పై రూపం చూస్తురు. తెల్లటి పిల్ల, తెల్లటి పిల్లగాడు కావాలి. ఆయనకి గుణమే లేదు సరిగా. పైకి తెల్లగా ఉన్నాడు కానీ హృదయం అంతా నల్లగా ఉంది, మనసు తెల్లగా లేదు. మనిషి తెల్లగా ఉండు కానీ మనసు లోపల మనసు తెల్లగా లేదు. మనం అది చూడాలి, అది గ్రహించాలి. దేవుని బిడ్డలారా, రంగులు చూసి, షోక్టాపులు చూసి, కలర్ చూసి ఎప్పుడు మోసపోవద్దు. దైవ చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏది అదే మనం చేయాలి. అవ్వ దైవ చిత్తం చేయలే, సొంత చిత్తం చేసుకుంది. అది తింటే అందంగా అయితే అనుకుందో, ఏమనుకుందో, అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూసిందట. చెడిపోయింది, పడిపోయింది, అందం పోయింది, దెయ్యమై కూసుంది. నువ్వెప్పుడైనా సరే నువ్వు తగ్గించుకుంటేనే అందం, లోబడితేనే అందం. కాబట్టి అందం అనేదే, తగ్గించుకునే గుణమే అందమైనది. మృదువైనట్టు సాధువునైనట్టు గుణము మన హృదయంలో ఉండాలని పేతురు భక్తుడు చెప్పాడు. అవ్వ అందమైనది అనుకున్నది, రెండవది మొదటగా మంచిది అనుకున్నది, ఆ ఫలాలు మంచి అన్నది, రెండవది అందమైనది అన్నది, మూడవది చెప్పి నేను ముగిస్తా. మూడవది ఏమనుకుంది తెలుసునా ఆమె? చెప్పండి, ఏమనుకుంది? వివేకమిచ్చే ఫలము అనుకుంది ఆమె. వివేకం అంటే జ్ఞానం. ఈ పండు తింటే నాకు జ్ఞానం వస్తుంది అనుకుంది. పొరపాటు, పప్పులో అడిగేసినట్టే. అంటే ఈమె ఇంతకుముందు జ్ఞానవంతురాలు కాదా? దేవుడు మనల్ని జ్ఞానవంతులుగా సృష్టించలేదా? దేవుడు మనిషిని చేసినప్పుడు దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడట, మహిమ ప్రభావములతో నింపాడట, సర్వాధికారం ఇచ్చాడంట. దేవుడు మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడో నీకు తెలుసా? ఆ ఆదాము దగ్గరికి పక్షులను, పశువులను, సమస్త జీవరాశులను పంపినప్పుడు వాటన్నిటికీ పేరు పెట్టాడు ఆదాం. ఆదాం పెట్టిన పేరే నేటి వరకు మనం పిలుస్తున్నాం. ఆదాంకు జ్ఞానం తక్కువ ఉందా? అవ్వకు జ్ఞానం తక్కువ ఉందా? దేవుడిచ్చిన జ్ఞానం ఉండగా లోక జ్ఞానాన్ని ఎందుకు వెతుకుతావు? ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. ఈ లోకంలో ఎవరైతే జ్ఞానులు అనుకుంటున్నారో వాళ్ళు పిచ్చోళ్ళని వాక్యం సెలవిస్తుంది. దైవ జ్ఞానం కావాలి. ఈ అవ్వకేమో
పోయే కాలం వచ్చింది కాబట్టి అన్నీ అపార్థాలే చేసుకుంటుంది, అన్నీ అపార్థాలే చేసుకుంటుంది. చివరి మాట ఏంటంటే వివేకమిచ్చు రమ్యమైనదుండుట చూసి తిన్నది. వివేకమిచ్చింది అంటే దేవుడు ఈమెను అవివేకిగా సృష్టించాడా? లేదు, మహాజ్ఞానులుగా సృష్టించాడు. చెప్పానుగా ఎగ్జాంపుల్, పక్షులకు, పశువులకు, సమస్త జీవరాశులకు అన్నిటికీ పేర్లు పెట్టిన వాళ్ళు ఎవరు? ఆదాము. అంటే దేవుడు ఈ అవ్వాదామును సృష్టించినప్పుడు జ్ఞానవంతులుగానే సృష్టించాడు. ఇప్పుడు బుద్ధిహీనులు అయ్యారు, ఒక్కడు జ్ఞానవంతుడు లేడు. ఉన్నారా? పరిశుద్ధుడు లేడు, ఒక్కడు నీతిమంతుడు లేడు. చదువుతున్నారు కానీ సంస్కారం లేదు, చదువు ఉంది కానీ సంస్కారం లేదు, బలం ఉంది కానీ ప్రయాసం లేదు, కష్టపడడం లేదు. ఏం లాభం చెప్పండి? అవ్వ అనుకుంటుంది ఈ పండు తింటే నాకు జ్ఞానం వస్తుంది అనుకుంది, ఆ పండు తినేసి. చెప్పండి మీరు, ఆ పండు తిన్న తర్వాత ఈమెకి ఏమొచ్చింది? జ్ఞానవంతురాలయ్యిందా? జ్ఞానహీనురాలయ్యిందా? చెప్పరు? ఆ పండు తిన్న ఈ అవ్వ జ్ఞానం లేనిది అయింది. ఒక మాట చెప్పాలంటే మూర్ఖురాలయ్యింది. జ్ఞానం రాలే, జ్ఞానం పోయింది. పండు తింటే వస్తుంది అనుకుంది, అజ్ఞానం చేత పప్పులు అడిగేసింది, ఉన్న జ్ఞానం పోయి. వివేకమిచ్చు పండు ఇది తింటే నాకు జ్ఞానం వస్తుంది అని ఆమె తలంచింది, కానీ ఆమె ఊహలవి, ఆమె తలంపులవి, కానీ అది దైవచిత్తం కాదు. జ్ఞానం ఇచ్చేవాడు యెహోవా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని దగ్గర జ్ఞానం దొరుకుతుంది కానీ బయట దొరకదే. అవ్వ మోసపోయింది. అవ్వని ఎవరు మోసం చేశారు? సాతాను మోసం చేశారు. ఈరోజు లోకంలో ఏం జరుగుతుంది? మోసం. మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలము మోసం చేసేటోళ్ళు ఉంటారు. జాగ్రత్త, మోసపోకుడి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూసినట్లయితే, సాతాను అనే వ్యక్తి సర్వలోకమును మోసం చేస్తూ వస్తున్నాడు. మహాఘట సర్పముడు, సర్వలోకమును మోసపుస్తూ వస్తున్న మహాఘట సర్పముగా ఉన్నటువంటి సాతాను ఈరోజు అందరినీ మోసం చేస్తున్నాడు. అవ్వ సాతానుతో స్నేహం చేసి సాతాను మాటలు విని ఆధ్యాత్మికంగా పడిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది కదూ. ఆహా, ఈ ఫలాలు ఎంత ఆహారమునకు మంచిది అంటుంది, పిచ్చి పట్టినట్టు. రెండవది అంటుంది, ఆహా ఇది అంత అందమైంది. మూడవ ముచ్చట ఏమంటుంది తెలిసిన? ఇది వివేకం ఇచ్చినది. తినేసి తిన్నాక ఏమైంది? అది మంచి ఫలాలు కావు. అందం పోయింది, ఉన్న జ్ఞానం పోయింది, దేవుని మహిమ పోయింది, దేవునికి దూరం అయిపోయింది, కుమారత్వం పొడగొట్టుకుంది, అధికారాన్ని పోగొట్టుకుంది, దేవుని మహిమను స్నేహాన్ని పోగొట్టుకుంది. అన్ని పోయినాయి ఈ పాపం వల్ల. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక సేవకునిగా, ఒక దేవుని సేవకునిగా మిమ్మల్ని అంటే జ్ఞాపకం చేస్తున్నా, దయచేసి మీరు ఎవరైనా దేవునికి విరుద్ధమైనది, దేవుని చిత్తము కానిది చేయొద్దు. మీరు చేసే ముందు ఆలోచించండి, ఇది దేవుని చిత్తమేనా? ఇది దేవునికి ఇష్టమేనా? అవేం చేసింది తెలుసునా? ఆజ్ఞ అతిక్రమం చేసింది.
దేవుడు వద్దన్న దాన్ని చేసింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటిది? మొదటిగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి ఈరోజు దేవుడు చెప్పిన మాటలన్నీ నువ్వు నెరవేరుస్తున్నావా? దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా? దేవుని కట్టడలు పాటిస్తున్నావా? దేవుని న్యాయ విధులను అనుసరిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? జాగ్రత్త. ఈ వాక్యాన్ని విన్నావు కదా, ఒకసారి పరిశీలించుకో. చిన్న ప్రేయర్ చేస్తా. పరలోకపు తండ్రి, వాక్యాన్ని మేము చదువుకున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరు మా అందరితో మాట్లాడారు. నీకు ఇష్టం లేని పనులు మేము చేయొద్దు నాయన. నీకు విరుద్ధమైనటువంటి, నీ దృష్టికి హేహేయమైనవి మేము చేయొద్దు నాయన. నీ అంగీకారమైనది ఏదో, నీ చిత్తమేదో, నీకు ఏది ఇష్టమో అదే చేయడానికి నన్ను, మా సహోదరులను నాయనా ఆశీర్వదించండి. నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా చేయండి. నీకు విరుద్ధమైన ఏ పాపం కూడా మేము చేయొద్దు నాయన. నీ ఆజ్ఞల ప్రకారం బ్రతుకుటకు మాకు నేర్పించు నాయన. నీ ఆజ్ఞలు అతిక్రమించే బిడ్డలముగా మేము ఉండొద్దు నాయన. నీ మాట విని బిడ్డలముగా, నీకు లోబడే బిడ్డలముగా మమ్మల్ని నడిపించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.